హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ ఉసిరికాయ కారం పొడి. ఇది హెల్దీ ఉసిరికాయలు దొరికే సీజన్ కదా, మరి మన డైలీ డైట్లో ఇంక్లూడ్ అయ్యే విధంగా చూసుకోవటానికి ఏదో ఒక రెసిపీని మీ ముందుకి తీసుకురాకుండా ఎలా ఉంటాను. అందుకే ఆమ్ల కారం పొడితోటి మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ 6 ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి పూర్తిగా పోయే అంతవరకు ఆరనివ్వాలి. తర్వాత కొంచెం పెద్ద సైజు గ్రేటర్ తోటి ఈ విధంగా తురుముకోవాలి. ఇలా గ్రేట్ చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఉసిరికాయ తురుముని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో ఉసిరికాయ తురుమును యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. మనకి కావాల్సినట్లుగా రెడీ అవ్వటానికి దాదాపుగా 10 మినిట్స్ టైం పడుతుంది. ఇలాగా ఫ్రై చేసుకోవటం వల్ల ఉసిరికాయలో ఉన్న హెల్దీ ప్రాపర్టీస్ అన్ని కోల్పోతాము అని ఎంతో మంది భ్రమపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఉసిరికాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మాత్రమే కోల్పోతాము. విటమిన్ సి, మినరల్స్, ఫైబర్ కంటెంట్ మాత్రం అందులో అలానే ఉంటుంది. గుడ్ డైజెషన్కి, హెల్దీ లివర్, ఐస్ అండ్ హెయిర్కి ఎంతో బాగా ఉసిరికాయ ఉపయోగపడుతుంది. సో మీకున్న భ్రమలన్నిటినీ తొలగించి నేను చెప్తున్న ఈ పొడి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, అన్నం లాంటి వాటిలోకి ఎంతో టేస్టీగా ఉండటంతో పాటు హెల్దీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంత చెప్పాక కూడా మీకు ఇంకా సందేహంగా అనిపిస్తే బెటర్ మీరు తురిమిన ఉసిరికాయని ఎండలో ఉంచిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. సో ఫైనల్లీ మనకి కావాల్సినట్లుగా ఇక్కడ ఉసిరికాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలో 2 టీ స్పూన్ల పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని 90% వరకు డ్రై రోస్ట్ అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్ని మీరు లో ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలని గుర్తుంచుకోండి. సో కొంచెం సేపటికి ఈ విధంగా మనకి కావాల్సినట్లు అన్నీ రోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కల్లుప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత నువ్వులు చిటపటలాడే అంతవరకు వెయిట్ చేయాలి. వన్స్ ఈ విధంగా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ముందుగానే ఫ్రై చేసుకున్న ఉసిరికాయ తురుముతో పాటు మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన ఉసిరికాయ కారం పొడి రెడీ అయిపోయినట్లే. ఒకేసారి కంటిన్యూస్గా మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ పొడిని రెడీ చేసుకోవాలని గుర్తుంచుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాము అంటే పొడి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది. మీ ముందుకి ఎన్నో ఉసిరికాయ రెసిపీస్ని తీసుకొచ్చాను. అవన్నీ ఇంకా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంతకీ ఉసిరికాయ కారం పొడి రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.